నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. టీటీడీ యాజమాన్యం వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ కూడా టీటీడీ దేవస్థానం .ap.gov.in అని వారి యొక్క వెబ్సైట్లో లేటెస్ట్ అప్డేట్స్లో క్లియర్గా మనకి సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరైతే గనక శ్రీవారి ట్రస్ట్లకి స్కీములకి డొనేషన్ విధానం ద్వారా దాతలు ఉన్నారో వారందరూ కూడా దర్శనము అకామిడేషన్ కోటా అనేది ఈ నెల 15వ తారీఖున ఉదయం 11 గంటలకి బుక్ చేసుకోవచ్చండి. నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే గనక స్వామివారికి ₹1,00,000 పైన డొనేషన్ ఇచ్చారో వారి గురించి మాత్రమే ఈ వీడియోనండి. ₹1,00,000 పైగా డొనేషన్ ఇచ్చిన వారు టీటీడీకి సంబంధించి ట్రస్ట్లకైనా స్కీములకైనా డొనేషన్ విధానం ద్వారా ఎవరైతే డొనేట్ చేశారో వారు సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు, రూములు ఈ నెల 15వ తారీఖున ఉదయం 11 గంటలకి బుక్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఈ అప్డేట్ చదివి వినిపిస్తాను, చూడండి. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్ట్ స్కీమ్స్ donors for the month of September 2024 will be available for booking with effective from 15/7/2024 from 11 AM onwards. చూసారు కదా. సో ఎవరైతే కనుక దాతలు ఉన్నారో తప్పకుండా మీరు బుక్ చేసుకోగలరండి. ఇక ఈరోజు మరొక రెండో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా 300, ₹500 దర్శన టికెట్లు, ఎలక్ట్రానిక్ లెక్కిడిప్ సేవలు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, రూములు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక ఈ రోజు నుంచి ప్రతి అప్డేట్ కూడా ప్రెస్ రిలీజ్ ద్వారా మీ అందరికీ రాబోతోంది. అక్టోబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి అన్నది మనందరికీ కూడా ఒకటి ఈ రోజు నుంచి సాయంత్రం కల్లా ఏదో ఒకటి, ఈ రోజు 2, రేపు 2 అట్లా ప్రతిది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. రాగానే మీ అందరికీ కూడా నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే బ్రేకింగ్ న్యూస్ ద్వారా ముందుగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. సెప్టెంబర్ వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి, మీ అందరికి అర్థమవుతుంది కదా. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, నిన్నటి రోజు జూలై 11వ తారీఖున స్వామివారిని 65,392 మంది దర్శనం చేసుకున్నారు. 29,015 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4.23 స్వామివారి హుండీ కానుకలండి. అలాగే ప్రస్తుతం అయితే 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అంటే ఇప్పుడు కొంచెం తగ్గే ఉంటుంది ఈ వీడియో చేసే టైంకి, మధ్యాహ్నం కాబట్టి. ఇక ఈరోజు 300, ₹500 దర్శన టికెట్ ఉన్నవారికి అయితే మీకు 2 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారు మటుకు ఈరోజు దర్శనం అనేది మీకు కేవలము 4 గంటల లోపలే అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేని వారు కొండపైన డైరెక్ట్గా VQC కాంప్లెక్స్లో జాయిన్ అయితే మీకు దర్శనం అనేది 7 నుంచి 8 గంటల్లో పూర్తిగానే అయిపోతుందండి. ప్రస్తుతం అయితే ఈ రోజుకి సంబంధించి అన్ని దర్శనం టోకెన్లు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అయినా, నడక మార్గంలో వెళ్ళే భక్తులకి దివ్యదర్శనం టోకెన్లు అన్నీ కూడా అయిపోయినాయి. మరల రేపు ఉదయం 2 గంటలకి టోకెన్లు అనేవి పునః ప్రారంభం అవుతాయి. ఈ టోకెన్లు అనేవి మీకు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్లో దిగే వారికి అయితే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో అర్ధరాత్రి 2 గంటలకే రేపు ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజు టోకెన్లు ఆ రోజే ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా మీరందరూ కూడా బుక్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ మరొక విషయం చెప్తున్నానండి. చాలామంది భక్తులు నన్ను సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాకు సంబంధించి రూల్స్ కాస్త మాకు చెప్పగలరా, వివరించండి అని మమ్మల్ని అడుగుతున్నారండి. వారి కోసమే నేను ఈ వీడియో చెప్తున్నానండి. ఎవరైతే కనుక సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారు ఉంటారో వారు దయచేసి తెలుసుకోవాలి, మీకు 65 సంవత్సరాలు పైబడి ఉండాలి. అర్థమైందా? అలాగే మీరు ఎవరినైతే సహాయకులుగా తీసుకెళ్లాలనుకుంటున్నారో వారు మీ భార్య మాత్రమే అవ్వాలి. వారికి ఖచ్చితంగా 50 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు తప్పకుండా కూడా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే వయసుతో సంబంధం లేదు, ఎవరైనా రావచ్చు. కాకపోతే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీతో పాటు తోడుగా వచ్చేవారైతే ఖచ్చితంగా వారికి
అంటే వారు మటుకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ మెడికల్ ఫిట్నెస్ లేని వారు అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా అయ్యి ఉండవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే నేను ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ద్వారా కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈరోజు ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీరందరూ మన ఛానల్తో టచ్లో ఉంటే అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల అవ్వగానే నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.